పైగానే షాడో ఎమ్మెల్యేలు చాలా దారుణంగా తయారయ్యారు. రమణాయుడు గారు ఇప్పుడు మామూలుగా ఇప్పుడు కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకి గవర్నెన్స్ మీద లేకపోతే ప్రభుత్వ అధికారుల మీద లేకపోతే వాటి మీద కొంచెం అవగాహన తక్కువ ఉండే పరిస్థితులు ఉంటాయి కాబట్టి వాళ్ళకి సంబంధించిన సపోర్టింగ్ సిస్టమ్ ని ఏదన్నా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. లైక్ పిఆర్ఓస్ కానీ పిఎస్ కానీ పిఎస్సీలు కానీ వీళ్ళందరూ ఉండి వాళ్ళకి హెల్ప్ చేయడం వరకు ఓకే. అంటే మీరు ఏ నియోజకవర్గాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారో నాకు తెలియదు కానీ ఒకవేళ ఒక నియోజకవర్గం కాదు సార్, ఒక నియోజకవర్గం అయితే పేరు చెప్పడానికి నాకు ఎలాంటి భయం కానీ మొక్కవటం కానీ లేదు. చాలా నియోజకవర్గాలు ఉన్నాయి. త్వరలోనే ఆ నియోజకవర్గాల పేర్లు మెన్షన్ చేస్తూ త్వరలో మనం కొన్ని చర్చలు కూడా పెట్టుకుందాం సార్. ఖచ్చితంగా ఇప్పుడు అలాంటిది ఏమన్నా ఉంటే షాడో ఎమ్మెల్యేలు ఎక్కువ అరాచకాలు చేస్తూ ఉంటే లేకపోతే వాళ్ళు ఎమ్మెల్యేని ఓవర్కమ్ చేసి లేకపోతే వాళ్ళని ఓవర్ షాడో చేసేసి ఏమన్నా పెత్తనం చెలాయిస్తుంటే ఖచ్చితంగా ఆయా పార్టీలు ఆ నియోజకవర్గాలకు సంబంధించిన రిపోర్టులు తెప్పించుకుంటాయి. నిజంగా అది ప్రజలకు గనక ఇబ్బందికరమైన పరిస్థితులు కలగజేస్తుంటే గనక పార్టీలు ఏమి చూస్తా ఊరుకోవు. ముఖ్యమంత్రి గారు చూస్తా ఊరుకోరు, లేదంటే ఉప ముఖ్యమంత్రి గారు చూస్తా ఊరుకోరు. ఎప్పటికప్పుడు వాళ్ళ ఇన్ఫర్మేషన్ తెప్పించుకుని ఖచ్చితంగా వాళ్ళని మందలించే కార్యక్రమం ఉంటుంది. ఒకవేళ ఏమైనా తప్పు జరుగుతూ ఉంటే మళ్ళీ చెప్పి మార్చుకోకపోతే అప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. సో యాజ్ లాంగ్ యాజ్ వాళ్ళకి గవర్నెన్స్ లో హెల్ప్ చేస్తా లేకపోతే ఇష్యూస్ ని సాల్వ్ చేసుకోవడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కుప్పం తీసుకోండి, అక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు వెళ్ళి ఉండలేరు కదా. అక్కడ ఎవరో ఆయన తరపు నుంచి ఒక రిప్రజెంటేటివ్ ఉంటారు. కుప్పము, మంగళగిరి లేకపోతే పిఠాపురం ఇవి కాదు అధినేతల నియోజకవర్గాలు. ఇంకా కావాలనుకుంటే అచ్చెన్నాయుడు గారి నియోజకవర్గం తీసేద్దాం, నాదెండ్ల మనోహర్ గారి నియోజకవర్గం తీసేద్దాం. మిగతా నియోజకవర్గాల పరిస్థితి ఏంటి? చాలా సీనియర్ నాయకులు సైతం కూడా వాళ్ళ దగ్గర షాడో ఎమ్మెల్యేల రాజ్యం నడుస్తూ ఉంది. 5-6 సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు కొన్ని నియోజకవర్గాలు, ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎక్స్పెషల్లీ మీరు బాగా ఆలోచిస్తే మీకు కూడా తెలుస్తుంది. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన నియోజకవర్గంలో కూడా ఆయన ఆయన ఎందుకు ఏం చేయట్లేదు అర్థం కావట్లేదు. షాడో ఎమ్మెల్యే పేరు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం ఉంది. రేపు ఆయనే మళ్ళీ ఎమ్మెల్యే అభ్యర్థి అనేటువంటి చర్చ నడుస్తూ ఉంది. అలా నియోజకవర్గాలు చాలా ఉన్నాయి ఈ రాష్ట్రంలో. అలా ఏమన్నా ఉంటే బ్రహ్మనాయుడు గారు ఖచ్చితంగా ఇప్పుడు 5 టర్మ్స్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఒక షాడో అండర్ లోకి ఎందుకు వెళ్ళిపోయారు అనేది మనం ఇక్కడ కూర్చుని సార్ ఇప్పుడు ఖచ్చితంగా అతని రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవడం కోసం అతను చర్యలు తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవ్వకుండా, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా పార్టీస్ కూడా చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా అలాంటివి ఏమన్నా రిపోర్ట్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు మందలించే కార్యక్రమం జరుగుతుంది. బ్రహ్మనాయుడు గారు ఇక్కడ లేకపోతే మేము పవర్ ని మిస్యూజ్ చేస్తామని ఎవరు చేసినా కూడా కూటమి ప్రభుత్వం గానీ, ముఖ్యమంత్రి గారు గానీ, ఉప ముఖ్యమంత్రి గారు గానీ ఉపేక్షించే పరిస్థితి లేదు. బ్రహ్మనాయుడు రైట్. ఈ లోపు సమయం అయిపోతుంది, 3 సంవత్సరాలు గడిచిపోయిద్దని కేఎస్ ప్రసాద్ గారు ఆవేదన చెబుతా ఉన్నారు. మసూద్ రెడ్డి గారు సార్ ఇప్పుడు కూటమి